దేవుని ఉన్నతమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియమైన వారలారా, వాక్యాలు వింటాం కానీ వాక్యానుసారంగా కొన్నిసార్లు నడుచుకోము. దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం కనుక చదివితే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై యుండుడి. ఈ మాట ఎందుకు మరి బైబిల్ గ్రంథంలో మనం ఈ మాటను చూస్తున్నామంటే, చాలా మటుకు మందిరానికి వెళ్తున్నటువంటి వారు వాక్యాలను వింటున్నారు కానీ విని వదిలేస్తున్నారు. అయితే మీరు కేవలం వాక్యం వినువారు మాత్రమే ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలని దేవుని ఒక వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ దినమందు నీవు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకో. ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వెళ్తున్నావు, నువ్వు టీవీలో వాక్యం చూస్తుండొచ్చు, నీ మొబైల్లో నువ్వు వాక్యం చూస్తుండొచ్చు, కానీ వాక్యాన్ని నువ్వు ఎంతవరకు ఆచరిస్తున్నావు, వాక్యాన్ని నువ్వు ఎంతవరకు పాటిస్తున్నావు, ఆ వాక్యం నీ జీవితంలో ఎంతవరకు కార్యం చేస్తుంది? ఎప్పుడైనా ఆలోచన చేశావా? వాక్యాన్ని విని వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించకపోతే, వాక్యానుసారంగా నువ్వు నడుచుకోకపోతే, నీ జీవితంలో వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడే నువ్వు నిజమైన విశ్వాసి. వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోకపోతున్నావు అని అంటే నువ్వు అవిశ్వాసివే. ఎందుకంటే ఒక అన్యుడు ఉన్నాడు అనుకోండి, అతనికి వాక్యం తెలియదు, వినలేదు. అతడు ఎలా ఉన్నాడో నువ్వు వాక్యం విని కూడా వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే అతనికి నీకు తేడేమీ లేదు. కాబట్టి నువ్వు వాక్యం విని వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటూ వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే అప్పుడు నువ్వు నిజమైన విశ్వాసివి. కాబట్టి నువ్వు నిజమైన విశ్వాసిగా, నిజమైనటువంటి భక్తిపరునిగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు నిజమైన విశ్వాసిగా ఉన్నావా, లేకపోతే నామమాత్ర క్రైస్తవునిగా ఉన్నావా అనేది ఒకసారి ఆలోచన చేసుకొని ఈ రోజైనా వాక్య ప్రకారంగా జీవించే వ్యక్తిగా ఉండాలని ప్రభు పేరటి విషయాలు తెలియజేస్తుంటున్నాను. దేవుడి మాటను దీవించును గాక. ఆమెన్.